హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమా మహేశ్వరి. ఈరోజు నేను చేయబోయే వంట రుచికరమైనది మిల్ మేకరు క్యారెట్ కూర. కూరకు కావలసినవి 10 క్యారెట్లు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక కప్పుడు మిల్ మేకర్, 5 పచ్చిమిర్చి. క్యారెట్ లైట్గా తొక్క తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మిల్ మేకరు వేడి నీళ్ళలో కొంచెంసేపు ఉంచి తర్వాత చల్లనీళ్ళలో కొంచెంసేపు ఉంచి తీసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా లైట్గా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 2 లేక 3 స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్తో. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ కూరలో వేసినప్పుడు ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరి ఇల్లుని బట్టి వాళ్ళు అలాగే వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు కట్ చేసుకునివి వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. చిన్న మంటలో పెట్టి మూత పెట్టుకోవాలి. క్యారెట్ లైట్గా ఉడికిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక గ్లాసు సకానికి మంచినీరు కూరలో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. 1/2 స్పూను ధనియాల పొడి వేసుకొని పెద్ద మంటలో ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించి మూత పెట్టుకోవాలి. కూర అయిపోయిందండి. కొత్తిమీర వేసుకోవాలి పైన.